మీ నాన్న సినిమా అంటాడేంటి? మదన్కి తెలిస్తే చంపేస్తాడు. రానని చెప్పోని. రానని చెప్పలేను రుక్మిణి. అసలే మీ నాన్న అంటే నాకు చాలా రెస్పెక్ట్ ఉంది. ఇందాకే ఆయన మాట వింటానని మాట కూడా ఇచ్చొచ్చాను. నువ్వు మాతో పాటు రావచ్చు కదా. నేనెలా వస్తాను? నేనొస్తే మదన్ నన్ను కూడా చంపేస్తాడు. నువ్వు వస్తే నాకు ధైర్యంగా ఉంటుంది రుక్మిణి. 5 minutes అయింది సార్. ఏం డిసైడ్ చేశారు? వెళ్దాం సార్, ఏదో ఒకటి అవుతుంది. రుక్కు, నువ్వెప్పుడు ఏ విషయంలోనూ స్ట్రెస్ తీసుకోవు, కానీ ఈసారి ఎందుకు స్ట్రెస్డ్గా కనిపిస్తున్నావు. నువ్వు కూడా రావచ్చు కదమ్మా. ఏంటి బాబు మళ్ళా వచ్చావు? అదే మదన్ గురించి మీతో మాట్లాడాలని. ఇందాక నేను చెప్పా కదా మాట్లాడనని. నేను కదమ్మా, రుక్మిణి మాట్లాడుతుందంట. సరే ఫోన్లో మాట్లాడమను. అది కదమ్మా, ఇక్కడే పక్కనే ఉంది. ఒక్క 10 నిమిషాలు మాట్లాడి చూద్దాం. అయినా మీకు బస్కి ఇంకా 2 hours టైం ఉంది కదా, ఒప్పుకోండి అమ్మా. సరే పద. పదండి అమ్మా. ఈ సినిమాకి ఎందుకు తీసుకొచ్చావు? అంటే ఇప్పుడు ఇదే సినిమా అమ్మా. ఈ టైంలో సినిమా చూడటం ఏంటి? అంటే అంకుల్ సినిమాకి వెళ్దామన్నారు, అందుకని నేను రుక్మిణి కూడా. నువ్వు కూడానా? ఈ టైంలో వచ్చి సినిమా చూడటం ఏంటి? అదంతా కాదు, అసలు ఏం జరిగిందంటే అదే జరిగింది. పదండమ్మా, మీకు టికెట్ తీశాను. నేను సినిమాకి రాను. రుక్మిణికి ఫోన్ చేసి బయటికి రమ్మను. కదా, అలాగే చేస్తాను. ఆంటీ ఆంటీ, ఐమ్ రియల్లీ సారీ ఆంటీ. మిమ్మల్ని ఇక్కడికి ఇలా. ముత్తు అంతా చెప్పాడమ్మా నాకు. చెప్పు. మదన్ మందు తాగుతాడు, సిగరెట్ తాగుతాడనే విషయం నాకు ముందే తెలుసా ఆంటీ. తను జాబ్ స్ట్రెస్ వల్ల ఇదంతా చేసేవాడు. పెళ్ళాక అంతా మానేస్తా అని కూడా చెప్పాడు. నన్ను నమ్మండి, మదన్ తరపున నేను సారీ చెప్తున్నాను. ప్లీజ్ తన మీద కోప్పడొద్దు, అర్థం చేసుకోండి ఆంటీ. హలో, హా నాన్నగారు, వచ్చేస్తున్నా 5 minutes. ఆంటీ, మీతో ఇంకా చాలా విషయాలు మాట్లాడాలి. చెప్పమ్మా. ఆంటీ, మీరేమనుకోకపోతే మీరు సినిమాకి వస్తారా? సినిమాకా? నేనా? అవునాంటీ, నాకు వేరే దారి లేదు, అందుకే అడుగుతున్నా. మళ్ళీ మీతో ఇలా మాట్లాడే అవకాశం రాకపోవచ్చు. అది ఫోన్లో. లేదాంటీ, డైరెక్ట్గానే మాట్లాడదాం. అవునమ్మా, డైరెక్ట్గానే మాట్లాడండి. కార్నర్ సీట్స్ కూడా బుక్ చేశాను. నేను వెళ్ళి అంకుల్ దగ్గర కూర్చుంటాను. రండి ఆంటీ, ప్లీజ్. పదండమ్మా, పదండి. రండి. శ్రీధర్, నా వర్క్ కంప్లీట్ అయిపోయింది. సరే, నేను చెక్ చేస్తాను. సరే. అయ్యో, మదన్ ఫోన్ చేస్తున్నాడు, ఇప్పుడెలా? హలో రుక్మిణి, ఎక్కడున్నా నువ్వు? కాల్ కట్ చేస్తున్నావు. సినిమా ఎలా ఉంది మేడం? రివ్యూ చెప్పండి మేడం, ప్లీజ్ మేడం. ఇప్పుడు రివ్యూ ఏంటయ్యా, పక్కెళ్ళు. రివ్యూనా? సినిమా రివ్యూ ఏంటి? అది నువ్వు సినిమా థియేటర్లో ఉన్నావా? నువ్వు సినిమా థియేటర్లో ఉన్నావా? అవును మదన్. సినిమా థియేటర్లో ఏం చేస్తావు నువ్వు? సినిమా చూడటానికి వచ్చాను మదన్. అది అర్థమవుతుంది నాకు. ఈ సిచ్యువేషన్ లో సినిమాకి వెళ్ళడం ఏంటి అంటున్నాను. సారీ మదన్. ఎవరికి కావాలి తొక్కలు? సరే, ఎందుకు వెళ్ళావు సినిమాకి? అది నేను కొంచెం స్ట్రెస్ లో ఉన్నానని నాన్నగారు సినిమాకి వెళ్దామని అడిగారు. ఇప్పుడు నేను కూడా స్ట్రెస్ లో ఉన్నాను. అయితే పోనీ నువ్వు కూడా సినిమాకి వస్తావా మదన్? రుక్మిణి, అసలు ఎన్ని కాదు, మీ డాడీ అనాలి. అసలు స్ట్రెస్ లో ఉంటే సినిమాకి వెళ్ళిపోతానా? రేపొద్దు నేను చేస్తే అప్పుడు స్ట్రెస్ లో సినిమాకి వెళ్ళిపోతావు నువ్వు. ఎందుకు మదన్ ఎప్పుడు నీ సైడ్ నుంచే ఆలోచిస్తావు? అవతల వాళ్ళ సైడ్ నుంచి కూడా ఆలోచించు. ఇదో పెద్ద సప్తసాగరాలు మరి సైడ్ ఏ సైడ్ బి ఆలోచిస్తూ కూర్చుంటారు. ఎందుకు మదన్ పిచ్చెక్కినట్టు మాట్లాడుతున్నావు? నాకెక్కలేదు పిచ్చి, నీకెక్కింది పిచ్చి, సినిమా పిచ్చి. ఫోన్ పెట్టే. మదన్, ఈ శారీ నా గర్ల్ ఫ్రెండ్ నచ్చలేదు, రిటర్న్ ఇచ్చేయమంది. ఏంటి ప్రాబ్లం? కలర్ నచ్చలేదు, ఎల్లో కలర్ కావాలంట. మా ఊర్లో ఉంది, నేను తీసుకొస్తాను. ఎల్లుండి వస్తుందా? లేకపోతే పెద్ద ప్రాబ్లం అయిపోతుంది. నీ ప్రాబ్లం కాదు, నా బిజినెస్ కూడా ప్రాబ్లమే. బిజినెస్ కోసం ఎంత దూరం వెళ్తాను నేను. సరే అయితే. శ్రీధర్, నాకు 3 days లీవ్ కావాలి శ్రీధర్. కష్టం, ఇంకా చాలా వర్క్స్ పెండింగ్లో ఉన్నాయి. అయినా ఈ టైంలో లీవ్ అంటే అస్సలు కుదరదు. కొంచెం పర్సనల్ ఎమర్జెన్సీ శ్రీధర్, ప్లీజ్ అర్థం చేసుకో.
3 days అంతే. ఏంటి శారీ బిజినెస్ అని పర్సనల్ ఎమర్జెన్సీ చూస్తున్నావుగా, లే ఆఫ్స్ అవుతున్నాయి. అసలుకే ఈ టైంలో నువ్వు లీవ్ అది ఇది అన్నావంటే ఫైర్ చేయాల్సి వస్తుంది చెప్తున్నా. నేను జాబ్ మానేస్తున్నాను. రిజైన్ లెటర్ కూడా పెట్టను. సిస్టమ్ ఆన్లోనే ఉంది. నువ్వే వెళ్ళి ఆన్ చేసుకుని మెయిల్ పెట్టుకుని లాక్ చేసుకో. బాయ్. ఇంకొకటి, మొహమాట పడుతూ పనులు ఒప్పుకోకు. సంకన ఆగిపోతావు లైఫ్లో. మన కాంట్రవర్సీని దాటి కాంట్రవర్సీ చేయగలరా మీరిద్దరు? I thought I should title this episode. God does not censor, yes. నాకు ఎందుకు సార్ బాబులు చేసేటప్పుడు ఇలాంటి మంచి కామ్ ఆఫీస్ ఎందుకు సార్ లేదు మాకు. అప్పుడు డబ్బులు లేవు.